పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. మనము బాపూజీ యొక్క లైవ్ పోడ్కాస్ట్లో ముఖ్యమైనటువంటి విషయము సారాంశము ఇక్కడ ట్రైలర్ రూపంలో ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకుందాము. అనంతభాయ్ అంటున్నారు, బాపూజీ ఫిబ్రవరి 26 పోడ్కాస్ట్లో మీరు ట్రంప్ ఏలియన్స్ను నడిపిస్తున్నారు అని చెప్పారు. 28 ఫిబ్రవరి 26న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైంది. ఇది ఆపలేమా? భారత్ కోరుకుంటుంది మంచి జరగాలని, కానీ ప్రజలు మేల్కుంటేనే కదా కాపాడగలం అని అంటున్నారు బాపూజీ. కనీసం భారత్ను కాపాడండి అంటే పీస్ డీల్ సైన్స్ అంటే చేసింది ఏది నిలవదు కదా. నెక్స్ట్ పాయింట్ బాపూజీని అనంతభాయ్ అడుగుతున్నారు, ప్రేమానంద్ మహారాజు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే విష్ణుపురి నుండి వచ్చారు, వారిలో ఎన్ని కళల పవర్ ఉంది అని అడుగుతూ ఉన్నారు. ప్రశ్నలు: మోదీని ఎవరు నడుపుతున్నారు అంటే ఆల్మైటీ అథారిటీ నడిపిస్తూ ఉన్నారు. మోదీనే రాకపోతే సనాతన ధర్మం అనేది జరగదు, మారణ హోమం జరిగేది. ఈరోజు సనాతనం పేరు తీసుకునేవాడు ఎవరు ఉండేది కాదు అని అంటున్నారు బాపూజీ. ప్రశ్నలు: ఎలాన్ మస్క్ ఎవరు? అతను ఏలియన్, మంగళ గ్రహం నుండి వచ్చాడు. మరి అతని ఉద్దేశం ఏంటి బాపూజీ అంటే వినాశకారి ఆత్మన అంటున్నారు. ట్రంప్ ఏలియన్ యొక్క అవతారం ఎందుకని అంటే ఉదయం పూట ఒకటి మాట్లాడతాడు, సాయంకాలం ఇంకోటి మాట్లాడతాడు, దేని మీద స్థిరంగా ఉండడు అని అంటున్నారు బాపూజీ. ఏలియన్ ఇంటర్వ్యూ బుక్లో 1947లో రోజ్వెల్లో క్రాష్ అయింది. అది ఏలియన్, అది దాని పేరు AIRL ఏరియల్. అంటే ఈ బుక్ 2008లో వచ్చింది, కానీ దాని బాడీ క్రాష్ అయ్యింది. ఒకటి స్థూలంలో ఉన్నది, ఒకటి చనిపోయింది, ఇంకొకటి స్థూలంగా ఇప్పటికీ కూడా బతికే ఉంది అంటున్నారు బాపూజీ. 7వది ట్రంప్, చైనా, జిన్పింగ్, పుతిన్ వీరందరూ ఏలియన్సా అంటూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏలియన్సే అని చెప్తున్నారు బాపూజీ. 1997-98లో ఆశ్రమంలో ఒక సంఘటన జరిగింది. అప్పుడు మీరు ఏలియన్స్ వచ్చారు అని చెప్పారు, ఇది నిజమేనా? నిజమే. ఆ టైంలో విష్ణు రూపంలో వాళ్ళు పాత్ర ప్లే చేస్తున్నా నేను అనుకున్నారు. యూనివర్స్ యొక్క జ్ఞానం వినటానికి వాళ్ళు వచ్చారు అంటున్నారు బాపూజీ. రిమోట్ వ్యూయింగ్ ప్రపంచంలోని ప్రతి దేశము చేయిస్తూ ఉంది. 31 అట్లాస్ వీడియో కూడా ఉంది అని అంటున్నారు బాపూజీ. ఇంకా అనంతభాయ్ అడుగుతున్నారు, బ్లాక్ హోల్ లోపలికి ఎవరు వెళ్ళలేరా, ఎవరు చూడలేరు, భవిష్యత్తులో AI కూడా రిమోట్ వ్యూయింగ్ చేయగలదా అంటూ ఉన్నారు. వరల్డ్ బ్యాంక్ని నడిపే కుటుంబాలు చాలా ఉన్నాయి, అందరూ ఏలియన్సే, నెగిటివ్ ఎంటిటీతో కనెక్ట్ అయ్యారు అంటూ ఉన్నారు. బ్యాంకులు 2029లో మునిగిపోతాయి. నెక్స్ట్ పాయింట్, ధీరేంద్ర శాస్త్రి, కరోలి సర్కార్, ఆచార్య ప్రశాంత్, డాక్టర్ బల్బీర్ వీరి యొక్క రోల్ ఏంటి, ఈ భూమి మీదకు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మంచి పని చేస్తున్నారు అంటున్నారు బాపూజీ. మరి వీళ్ళందరూ కూడా మహాశివుడి యొక్క కేటగిరీ ఆత్మలు, వారికి గ్రూపులు ఉంటాయి, ఎన్ని కళల పవరు ఉంది వాళ్ళకి అని అడుగుతున్నారు. దీని గురించే ఈ యొక్క లైవ్లో డిస్కషన్ జరుగుతుంది. శుక్రాచార్యుడు ద్వారా అసురులు మొత్తం వినాశం లీల మొదలుపెట్టించాడు. శుక్రాచార్యుడే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడూ ఉన్నాడు. ఎందుకంటే చాలా కాలం ఆయన మహాదేవుడు శంకరుడు యొక్క ఉదరంలో ఉన్న కారణం వల్ల వినాశనం 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 అని అంటున్నారు బాపూజీ. అతిపెద్ద హెచ్చరిక ఏంటి అంటే లాస్ట్ 3 రోజుల్లో ప్రపంచంలోని అన్ని అణు బాంబులు, హైడ్రోజన్ బాంబులు ఒకేసారి పెడతాయి. భారత్లో భయంకరమైన సివిల్ వార్ జరుగుతుంది, కమ్యూనికల్ రైట్స్ జరుగుతాయి.
ఎవరూ కాపాడలేరు. ఇది ఆపలేమా మరి మనం అని అంటున్నారు అనంతుభాయ్. 15వ పాయింట్, పరిష్కారం 2027 చివరి వరకు 1% ఆత్మలు జాగృతం అయితే జ్ఞానదానం, మహాదానం, బ్రహ్మ జ్ఞానం ఆత్మస్వరూపంలో స్థిరమయ్యి పరం శాంతి వైబ్రేషన్స్తో వాతావరణాన్ని మార్చగలిగితే థర్డ్ వరల్డ్ వార్ ఆగవచ్చు అంటున్నారు బాపూజీ. ఇప్పుడు బాపూజీ యూట్యూబ్ ఛానల్ 1,80,00,000 సబ్స్క్రైబర్స్ అయ్యారు.